స్కీమ్ కి స్కీమ్, స్కామ్ కి స్కామ్ అంటున్నారు అధికార కాంగ్రెస్ నేతలు. సింగరేణి టెండర్లపై మీరు తప్పుడు మాటలు మాట్లాడితే ధరణిలో అవినీతిపై అంతకి రెట్టింపు మేం మాట్లాడతామంటున్నారు. మీవి ఆరోపణలు, మావి ఆధారాలని బల్లగుద్ది చెప్తున్నారు. ధరణి పోర్టల్ పై సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగులేటి త్వరలోనే మరో బాంబు పేలబోతోందన్నారు. అసలు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించిన కమిటీ తేల్చిందేంటి? అప్పటి ధరణి పోర్టల్ ఆసరాగా నిజంగానే అవినీతి జరిగిందా? ఒకవేళ జరిగితే అందులో ఎవరి పాత్ర ఎంత? పూర్తి ఆధారాలు బయటకొచ్చేదెప్పుడు? నైని కోల్ టెండర్ల వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో కాకరేపుతోంది. సింగరేణిలో అంతులేని అవినీతి జరిగిందని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తుంటే మీ హయాంలోనే దోపిడీ జరిగిందని అధికార పక్షం కౌంటర్ అటాక్ చేస్తోంది. అలా నైని కోల్ టెండర్ల వ్యవహారంపై నువ్వా నేనా అన్నట్లు రాజకీయం నడుస్తుండగానే అప్పటి ధరణి పోర్టల్లో అవినీతి జరిగిందంటూ కొత్త పంచాయతీకి తెరలేపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ నేతల అవినీతిని అతి త్వరలో ఆధారాలతో సహా పొంగులేటి బయట పెడతామనడం ఇప్పుడు రాష్ట్రంలో మరో సెన్సేషన్. ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వంలోని పెద్దలు ప్రభుత్వ భూములను కాజేశారన్నారు మంత్రి పొంగులేటి. సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థతో పైలట్ ప్రాజెక్ట్ కింద ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించగా ప్రాథమిక నివేదికలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు బయటపడ్డాయంటున్నారు. ఈ నివేదిక ఆధారంగానే మిగిలిన 31 జిల్లాల్లో కూడా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామన్నారు. ధరణి పోర్టల్ ను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడిన ఘటనలపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీతో సమావేశం నిర్వహించిన మంత్రి పొంగులేటి అవినీతిలో ఎవరి పాత్ర ఎంత, తెర వెనుక ఎవరైనా ఉన్నారా, రెవెన్యూ అధికారుల పాత్ర ఏమైనా ఉందా వంటి అంశాలపై కమిటీ సభ్యులతో చర్చించారు. కమిటీ ప్రాథమిక నివేదికను పరిశీలించి మరికొన్ని సలహాలు, సూచనలు చేస్తూ మరింత లోతైన విచారణ జరిపి తుది నివేదికను సమర్పించాలని సూచించారు. ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన 35,000 లావాదేవీల్లో ప్రాథమికంగా 4,848 లావాదేవీల్లో లోటుపాట్లు గుర్తించినట్టుగా పొంగులేటి చెప్తున్నారు. అలాగే 1109 డాక్యుమెంట్లకు సంబంధించి సుమారు 4 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లింపు జరగలేదని కమిటీ సభ్యులు చెప్పినట్టు తెలిపారు. ఆనాటి ప్రభుత్వం అనాలోచితంగా, ఎలాంటి ముందు చూపు లేకుండా కుట్రపూరితంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని కొంతమంది అక్రమాలకు పాల్పడ్డారన్నారు. అందుకే భూభారతి పోర్టల్ ద్వారా ఆడిట్ నిర్వహించి అక్రమాలు గుర్తిస్తున్నట్టుగా వెల్లడించారు. 9 జిల్లాల్లో 35 మండలాల్లో అక్రమాలకు పాల్పడిన 48 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మొత్తంగా అవినీతి పరుల భాగోతం అతి త్వరలోనే బయటపడతామంటున్నారు మంత్రి పొంగులేటి. ఏ ఒక్కరూ తప్పించుకునే ప్రసక్తి లేదంటున్నారు. మరి కమిటీ ప్రాథమిక రిపోర్ట్ పై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది, అవినీతి ఆరోపణలపై ఎలాంటి కౌంటర్లు ఇస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.